విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రజల భద్రతకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. మహిళలకు రక్షణ విషయంలో దేశంలోనే విశాఖ మొదటి స్థానంలో ఉందని, భవిష్యత్తులోనూ ఎటువంటి ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ప్రజల భద్రతకు కట్టుబడి పనిచేస్తోంది. మహిళలకు రక్షణ విషయంలో దేశంలోనే విశాఖ మొదటి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2 రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనే మహిళను జగదాంబ సెంటర్లో ఓ వ్యక్తి దాడి చేసి దుర్భాషలాడినట్లు ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగోలేదని ప్రాథమిక విచారణలో తేలింది. సంఘటనా సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి వ్యక్తిని అదుపులోకి తీసుకోవటం, నిందితుడి గుర్తింపు వివరాలు తెలియకపోయినా కేసును ఛేదించడంపై బాధిత మహిళ సంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారని చెప్పారు. సదరు మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఆ వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని నిర్ధారించుకున్నారు. అతన్ని మానసిక ఆసుపత్రిలో చేర్పించాలని కోరారు. అలాగే నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని బాధితురాలు విజ్ఞప్తి చేశారు. విశాఖలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల పనితీరును ప్రశంసించారు. ఇదే సమయంలో ఇలాంటి ఘటనలపై రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సోమవారం సుప్రీంకోర్టులో వాయిదా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాలని లీగల్ టీంకు మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, న్యాయవాదులు మరియు ఇంటర్ స్టేట్ ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు లీగల్ టీంకు అందించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఏటా వృధాగా సముద్రంలో ఉప్పు నీటిలో కలుస్తున్న 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే తీసుకునేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించామన్నారు. జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం మిగిలిన వాటిని వినియోగించే హక్కు ఏపీకి ఉందన్నారు. గోదావరి బేసిన్లో ఆంధ్రప్రదేశ్ దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో ఇతర రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా మిగిలిన వరద నీటిని వాడుకోవచ్చని తెలిపారు. వృధాగా సముద్రంలోకి పోతున్న నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. కేంద్రానికి ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించాం, వారి సూచనల మేరకే మార్పులు చేస్తున్నామన్నారు. ఎన్నో సాంస్కృతిక, పౌరాణిక కమర్యకాలతో తెలుగు సినిమా చరిత్రను ప్రపంచానికి తెలియజేసిన ఘనత కృష్ణదే అని భక్తులు కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజును తలుచుకున్న ప్రతిసారి తెలుగువారి కళ్లల్లో మెదిలే చిత్రం కృష్ణదేనని చెప్పారు. సినిమా కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తిని ప్రతిక్షణం తలుచుకునేలా విగ్రహం ఏర్పాటు చేసుకోవటం అభినందనీయమని పేర్కొన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ సూపర్ స్టార్ కృష్ణని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు. కృష్ణను చూస్తే అల్లూరి సీతారామరాజు గుర్తొస్తుంటారని కొనియాడారు. విజయవాడ లెనిన్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎంపీ కేశినేని శివనాథ్, హీరో జయకృష్ణ, గద్దె రామ్మోహన్, బోండా ఉమ, బుద్ధ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డులో కృష్ణ విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు కృష్ణ పేరు నిలిచి ఉంటుందని తెలిపారు. కృష్ణతో ప్రతి ఒక్క హీరోకి విడదీయలేని అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. మూవీ పోస్టర్ను చూసి ఆయా సినిమాలకు వెళ్లామంటే అది ఒక కృష్ణకే దక్కుతుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. హీరో కృష్ణను మించిన సూపర్ స్టార్ మరొకరుండారని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. అతి తక్కువ కాలంలో 350 సినిమాలు చేసిన గొప్ప నటుడు కృష్ణ అని ప్రశంసించారు. 3వ తరం వారసుడుగా రమేష్ బాబు కొడుకు జయకృష్ణ వస్తున్నారని తెలిపారు. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ బ్యానర్లో జయకృష్ణ నటించడం చాలా సంతోషంగా ఉందని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. కృష్ణకు విజయవాడతో ఎంతో అనుబంధం ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నటుడు మహేష్ బాబులాగే కృష్ణ మనవడు జయకృష్ణ కూడా సూపర్ స్టార్ తరహాలో పేరు తెచ్చుకుంటారని ప్రశంసించారు. ఈనాడు సినిమా ఇక్కడే షూటింగ్ జరిగిందని గుర్తు చేశారు. ఈనాడు సినిమా ద్వారా కృష్ణ రాష్ట్ర రాజకీయాల చరిత్రనే మార్చేశారని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
విప్లవాత్మకమైనటువంటి చిత్రాలు అల్లూరి సీతారామరాజు. ఇప్పటికి కూడా మన గుండెల్లో అల్లూరి సీతారామరాజు అంటే ఎలా ఉంటారో తెలియదు, కానీ కృష్ణ గారి రూపంలో మనకి అల్లూరి సీతారామరాజు గారిని చూపించినటువంటి ఘనత మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. అలాగే అనేక సినిమాలు ప్రజల్లో ఒక చైతన్యాన్ని తగిలించినటువంటి సినిమాలు నటించినటువంటి వ్యక్తి కృష్ణ గారు. మరి వారిని గుర్తుగా ఇక్కడ లెనిన్ సెంటర్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో ఆప్త మిత్రులు అశ్విని దత్ గారు, ఆశాశ్వీరావు గారు, జమినీ కిరణ్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి నేను ఎంతో అభిమానించే హీరో కృష్ణ గారి మనవడితో సినిమా హీరో ఇంట్రడక్షను, అలాగే హీరో కృష్ణ గారి విగ్రహావిష్కరణ, ఆ రెండు సందర్భాలు కలిపి చేయటం అనేది ఎంతో ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. జయకృష్ణ లాంచింగ్ మరొక సూపర్ స్టార్ని, మహేష్ బాబులాగా మరొక సూపర్ స్టార్ని మళ్ళీ చూడబోతున్నాం. ఇది విజయవాడ చేసుకున్న అదృష్టం. ఎందుకంటే కృష్ణ గారు ఎంత అభిమానిస్తారో వారి కుటుంబం కూడా విజయవాడని అంతే అభిమానిస్తుంది. వారి మనవడే అయిన జయకృష్ణని కూడా ఇక్కడికే తీసుకొచ్చి లాంచ్ చేపించి వారికి విజయవాడ మీద ఉన్న అభిమానాన్ని మరొకసారి. వాళ్ళ మనవడు జయకృష్ణ గారు మరి కుర్రాడు, చాలా చిన్నాడు, సినిమా రంగంలోకి వస్తూ ఉన్నాడు. వాళ్ళ తాతగారి ఆశీస్సులతో చక్కటి భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తు ఆయనకు ఉండాలని నిండు మనసుతో హృదయపూర్వకంగా ఆశీస్సులు అందజేస్తూ, మరీ ప్రత్యేకంగా ఈనాడు అనే సినిమా ఇక్కడ చిత్రీకరణ మేము చూడటం కూడా జరిగింది. మరి ఇక్కడ అదే స్టిల్తో ఇక్కడ పెట్టడం సందర్భోచితంగా ఉంది. ఎందుకంటే కృష్ణ గారి అభిమానులు మరి ఎంతో ఉత్సాహం ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహానికి దాన్ని ప్రారంభించే భాగ్యం కలవటం మా అదృష్టం. మేము అందరం కూడా ఎన్టీ రామారావు గారి వేరే అభిమానులు అయినా కూడా కృష్ణ గారిని బాగా గౌరవిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు అంటే దాని తర్వాత కృష్ణ గారు అనే ఫీలింగ్. మహేష్ బాబు తర్వాత జయకృష్ణని ఇలాగా వచ్చే గౌతమ్ బాబుని అందరినీ కూడా మనం అందరం అభిమానులు అందరం ఆదరించి రాబోయే జయకృష్ణ నటించే సినిమా శ్రీనివాసం మంగాపురం సూపర్ డూపర్ హిట్ కావాలని, కృష్ణ గారి ఆశీస్సులు ఎల్లబెల్లా ఆ బాబుకి, జయకృష్ణ బాబు ఉండాలని కోరుకుంటూ మరొకసారి సూపర్ స్టార్ కృష్ణ గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎగ్జాక్ట్గా ఈ రోజు 41 years ago అగ్నిపర్వతం రిలీజ్ అయిందండి. అశ్విని దత్ గారు ప్రొడ్యూస్ చేశారు. తర్వాత 1999లో మహేష్ బాబాయ్ని కూడా ఆయన లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ ఇయర్ ఆయన నన్ను ఎంత ట్రస్ట్ చేసి నన్ను లాంచ్ చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఐమ్ వెరీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అని. నేను నా 100% ఇచ్చి గివ్ ద బెస్ట్ ప్రోడక్ట్. ఇంకా బంగారు తాతయ్య నాకు సపోర్ట్ చేశారు. అలానే ఆయన ప్రతిష్టాత్మక చిత్రాలు ఊర్వశి కానీ, రాజీవరాజు కానీ, అగ్నిపర్వతం లాంటి బ్లాక్ బస్టర్ అక్షరాలు వేయడంలో కానీ, అలానే లక్ష్మీదాయి, జయహిందాయి, వినోద, ఇవన్నీ కూడా చాలా మరపురాని గుర్తులు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉండే డిస్ట్రిబ్యూటర్ సంస్థలు అన్నింటిలో ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్ సంస్థలో పనిచేసే వ్యక్తులతో ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీతో ఉన్నాయి, నేషనల్ మీట్ ఆఫ్ ఇండస్ట్రీతో ఉన్నాయి. ఇలా ప్రతి వ్యక్తి మనలో మాట్లాడుతుంది. చదువు, సినిమా, మీడియా, వ్యవసాయం రంగాల్లో పునాదులు వేసింది కమ్మవారేనని రాజ్యసభ సభ్యురాలు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి స్పష్టం చేశారు. కమ్మవారి గొప్పతనం ఏమిటి అంటే అందరినీ మోసే బలం మన భుజస్కంధాలపై ఉందని పేర్కొన్నారు. నగరంలోని పెనమలూరు మండలం పోరంకి మురళి రిసార్ట్స్ నందు కమ్మవారి సంక్రాంతి సంబరాలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగాయి. 3 రోజులు జరుపుకునే సంక్రాంతి పండుగ శోభ సంతరించుకునేలా మురళి రిసార్ట్స్ అందంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రి మండా వెంకటేశ్వరరావు, ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్తవరపు మురళీకృష్ణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ మన వాళ్లతో మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు. చదువు, సినిమా, మీడియా, వ్యవసాయ రంగాల్లో పునాదులు వేసింది కమ్మవారేనని స్పష్టం చేశారు.
కమ్మవారి గొప్పతనం ఏమిటి అంటే అందరినీ మోసే బలం మన భుజస్కంధాలపై ఉందని పేర్కొన్నారు. అమరావతి కాదు అని కమరావతి అనే ఊగుతూ సంబోధించిన వారికి ఛాలెంజ్ చేసి మరీ కమరావతే అని నిరూపించామన్నారు. ఇంటింటా కమ్మవారి ఇళ్లలో వారం పొడుగునా చదువులు నేర్పించి వస్త్రాలు పెట్టే అలవాటు ఆ రోజు నుంచి ఉంది. సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ద అమ్మవారి సేవా సమితి ఫర్ క్యారింగ్ ఫార్వర్డ్ దోస్ ట్రెడిషన్స్. ఇళ్లలో మనకి ఆవులు గేదెలు ఉంటే మజ్జిగ పూరంతా పనిచేసేవాళ్ళు. అందరూ ఇళ్ళకి వచ్చి అన్నం తినేవాళ్ళు. ఏ పూట వీళ్ళు మన వారు కాదు అని నాకెప్పుడు వినపడలేదు. ఆ తర్వాత మిలిటరీలో ఉన్న మా తండ్రి ఇంట్లో వ్యవహరించిన విధానాలు అమ్మని ఎప్పుడు హిట్లర్ అనే పిలిచేదాన్ని. అనంతరం మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కుల సంఘాలు లేకుండా సంఘ సంస్కరణలు మాట్లాడిన చైతన్యవంతమైన సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం అన్నారు. ఒక ఆదర్శ పురుషుడుగా ఉన్నటువంటి నందమూరి ఎన్టీ రామారావు గారు ఉన్నటువంటి సామాజిక వర్గం. అంతేకాదు తెలుగు భాషకి తెలుగు వాడికి గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుడు ఉన్నటువంటి సంఘం ఇది. ఈ రోజున రాజకీయాల్లో మొదటి నుంచి కూడా చైతన్యం ప్రభావితం చేసినటువంటి సంఘం ఇది. కొంతమందికి అక్కడ అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఏదో మనకు అయిపోయింది, మనం టార్గెట్ అయిపోయాము, మనం కలవాలి ఉంటేనే భవిష్యత్తు అని మాట్లాడుతున్న వాళ్ళకు మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ భయపడవలసిన అవసరం ఈ కార్యకి అవసరం లేదు. అనంతరం ప్రపంచ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి మాట్లాడుతూ కమ్మవారికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే పుట్టుకతోనే వ్యక్తిగత మర్యాద ఎక్కువ అన్నారు. ఏ పని ప్రారంభించినా ఒక పట్టుదలతో చేస్తామని, ఒకరితో మాట పడం, ఒకరితో మాట అనిపించుకోమన్నారు. ఎన్టీఆర్ ప్రపంచంలో మనకు ప్రత్యేకత గుర్తింపును తీసుకొచ్చారన్నారు. కార్యక్రమానికి నన్ను పిలిచినప్పుడు నాకు ఎప్పుడు కూడా నేను ఒక స్పోర్ట్స్ ఈవెంట్కి వెళ్ళాను, లేదా పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తూ కొన్ని ఈవెంట్స్కి వెళ్ళాను. బట్ అమ్మవారి ఈవెంట్ కంటే నేను అసలు ఏం మాట్లాడాలి అని ఆలోచించాను. కానీ నాకు ఒకటి అనిపించింది, మనలో ఉన్న ప్రత్యేకత మన పుట్టుకతోనే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. మనం ఎప్పుడు ఏ పని చేసినా కూడా ఒక పట్టుదలతో చేస్తాం. ఒకళ్ళతో మాట పడనివ్వం, ఒకళ్ళ దగ్గర నుండి మాట పడం, అట్లానే మాట ఎవరి మీద అనం. అది మనకి వ్యక్తిత్వంతోనే వచ్చింది. అదేవిధంగా ఈరోజు మనం తెలుగు భాష గురించి, తెలుగు జాతి గౌరవం గురించి మాట్లాడుకునే స్థాయిలో ఉన్నామంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి ఆ యజ్ఞం ఈరోజు మనందరికీ కూడా ఈ ప్రపంచంలో ఒక గుర్తింపును తీసుకొచ్చింది. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్తవరపు మురళీకృష్ణ మాట్లాడుతూ 115 సంవత్సరాల క్రితం కౌతవరం గ్రామంలో యార్లగడ్డ పేరయ్య చౌదరి కమ్మవారి సంఘాన్ని స్థాపించబడి నేడు ఎంతో మందితో విజయవంతంగా నడపబడుతోందన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, తంబోలా, హుల్లౌసి సందడిగా సాగాయి. ఈ పోటీల్లో విజేతలైన వారికి బహుమతి ప్రదానం చేశారు. పందెపేడ్లు, పొట్టేళ్లు, కోడిపుంజులు, పక్షులు, వివిధ జంతువులు ప్రదర్శన, వీరనాట్యం, గరగలు, బుర్రకథలు, హరిదాసు, గంగిరెద్దు విన్యాసాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. 115 సంవత్సరాల క్రితం కౌతవరం గ్రామంలో స్టార్ట్ అయింది. ఫస్ట్ ల్యాండ్ డొనేట్ చేసింది యార్లగడ్డ వెంకయ్య చౌదరి గారు, క్యారేజ్ చౌదరి గారు. అది 115 సంవత్సరాల క్రితం స్థాపించిన మొట్టమొదటి కమ్మ సంఘం నుంచి ఇప్పుడు దాకా కూడా ఎంతోమంది మహానుభావులు ఈ సంఘం కోసం పోరాడుతూ వచ్చారు. ఆ విధంగానే మరి ఈ గ్రేటర్ కమ్మ సంఘం కూడా లిమిటెడ్ వ్యవస్థలో స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇంత పెద్ద స్థాయికి వచ్చినందుకు వారికి అభినందనలు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న చిరస్మరణీయుడని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఆంగ్లేయులపై ఓబన్న జరిపిన పోరాట పటిమ నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. టీడీపీ బీసీల పక్షపాతి పార్టీ అని, బీసీలకు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందన్నారు.
గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో నగర ఒడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఒడ్డె ఓబన్న జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఒడ్డె ఓబన్న చిత్రపటానికి ఒడ్డెర సంఘం నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రేనాటి వీరుడు స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డె ఓబన్న జయంతోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్వసైన్యాధ్యక్షుడుగా ఒడ్డె ఓబన్న ఆంగ్లేయులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన మహోన్నత యోధుడని కొనియాడారు. వచ్చే ఏడాది ఎన్టీఆర్ జిల్లాలో భారీ స్థాయిలో ఒడ్డె ఓబన్న జయంతి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం నగర ఒడ్డెర సంఘం అధ్యక్షులు వల్లెపు శ్రీరామ్ మాట్లాడుతూ ఒడ్డె ఓబన్న జయంతోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తున్నందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర ఒడ్డెర సంఘం గౌరవాధ్యక్షుడు సూర కనకారావు, ఎన్టీఆర్ జిల్లా ఒడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి దేవళ్ల శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా ఎన్ఐఆర్డి అర్బన్ కోఆర్డినేటర్ వల్లభనేని నరసింహ చౌదరి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్రం కోసం యుద్ధం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యాధ్యక్షులుగా ఉండి స్వతంత్ర సమర పోరాటం చేసిన మన ఒడ్డె ఓబన్న గారి జయంతిని అధికారికంగా మన ఎంపీ గారి కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. దీనికి పట్టణ అధ్యక్షులు నగరం తరఫున ఒడ్డె సోదరులందరూ హాజరవడం జరిగింది. దానికి మన ఎంపీ గారు దీనికి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాము ఒడ్డె ఎంపీ గారి కార్యాలయంలో. మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మా ఒడ్డెర ఓబన్న జయంతి గారిని అధికారికంగా జరిపించడం, జీవో ఇచ్చి అధికారికంగా జరిపించడం మాకు ఎంతో సంతోషంగా కలిగించింది. ఈ ప్రభుత్వంలో మాకు చేయూతనిచ్చి అన్ని విధాలుగా మాకు ఆదుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి బీసీ లోన్లు అని చెప్పేసి అన్ని విధాలుగా మాకు చేయూతనిచ్చి మా ఒడ్డెలకు సపోర్ట్ చేసుకుంటూ రాజకీయంగా కూడా మా ఎదుగుదలకు దారి చూపించి మాకు సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గత 100 ఏళ్లలో భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ మరియు పేదల హక్కుల కోసం సిపిఐ అనేక విప్లవాత్మక పోరాటాలు చేసిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో జనవరి 18న జరిగే మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం సభ ద్వారా పాలకులకు ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని చూపుతామని ఆయన స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న శతాబ్ది ఉత్సవాల మహాసభను చారిత్రాత్మక విజయవంతం చేయాలని కోరుతూ విజయవాడ భవానీపురం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 100 ఏళ్లలో భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ మరియు పేదల హక్కుల కోసం సిపిఐ అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఖమ్మం సభ ద్వారా పాలకులకు ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని చూపుతామని ఆయన స్పష్టం చేశారు. ఒక విభజన రేఖ గీసి అందులో ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ఈ దేశాన్ని రెండుగా చీల్చడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కార్యవం భారత రాజ్యాంగాన్ని లౌకిక పునాదులను బలంగా చేసుకొని పోరాటాల్లో పునరంకితం అవుతామని చెప్పి ఈ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రకటిస్తూ జనవరి 18వ తారీఖున ఈ విజయవాడ నగరం నుంచి, ఈ రాష్ట్రం నుంచి దాదాపు 50,000 మంది పైచులకు విద్యార్థి, యువజన, మహిళా లోకం, కార్మిక కర్షకులంతా కూడా ఖమ్మం నగరంలో కలం తొక్కబోతున్నారు. దేశ రాష్ట్ర పాలక వర్గాలకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని రూపకల్పన చేసి దాని అమలు కోసం ఖమ్మం వేదిక కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనంతరం నగర కార్యదర్శి జె కోటేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం బహిరంగ సభ కోసం క్షేత్రస్థాయిలో జరుగుతున్న సన్నద్ధతను వివరించారు. జనవరి 18న జరిగే సభకు ముందుగా 10, 11, 12 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,156 పార్టీ శాఖల్లో ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆటో ప్రచారాలు, సాంస్కృతిక కళారూపాలు మరియు మోటార్ బైక్ ర్యాలీల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నామని చెప్పారు. ఈ మహాసభకు విద్యార్థి, యువజన, మహిళా మరియు కార్మిక లోకం నుంచి సుమారు 50,000 మందికి పైగా హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
కమ్యూనిస్టులు విజయవాడ నగరాన్ని పరిపాలించి విజయవాడ నగరాన్ని సుందరవందనంగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర విజయవాడ నగర కమ్యూనిస్టు పార్టీకి ఉన్నది. రాబోయేటటువంటి కాలంలో ప్రజానికాన్ని అందరూ కూడా ముఖ్యంగా కమ్యూనిస్టు శ్రేణుల్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది 100 సంవత్సరాల శతవార్షికోత్సవాల సందర్భంగా అందరూ కూడా కమ్యూనిస్టు శ్రేణులు పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ రోజున 18వ తారీఖు జరిగేటటువంటి ప్రదర్శన బహిరంగ సభలని జయప్రదం చేయమని చెప్పి చేసేదానికోసం ఈ రోజున స్కూటర్ ర్యాలీ భవానీపురం నుంచి విజయవాడ నగరం మొత్తం కూడా స్కూటర్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు. పరిమితి దాటితే టోల్ గేట్ ఎత్తేయాలని, టోల్ ఫీజు పేరుతో బార్లు తీరే వాహనాలు నిలిపి ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలపరు టోల్ ప్లాజా మరియు నేషనల్ హైవే అధికారులకు సూచించారు. కలపరు టోల్ ప్లాజా వద్ద ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సొంత ఊళ్లకు లక్షలాదిగా తరలివచ్చే ప్రజలకు దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలోని కలపరు టోల్ ప్లాజా వద్ద ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చర్యలు చేపట్టాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. కలపరు వద్ద గల టోల్ ప్లాజా పనితీరును ఈ ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించి మూసివేసి ఉన్న ఇతర టోల్ కారిడార్లను కూడా అధికారులతో మాట్లాడి తెరిపించారు. నేషనల్ హైవే విభాగం మార్గదర్శకాల ప్రకారం ఏ టోల్ ప్లాజా వద్ద అయినా సరే 3 నిమిషాలు మించి వాహనాలు ఆగకూడదు అనే నిబంధన ఉన్న నేపథ్యంలో వాహనాలు 100 మీటర్ల పరిధిలోని ఎల్లో లైన్ దాటినా లేదా క్యూ లైన్లో 6 వాహనాలు మించి నిలిచిపోయినా కూడా లేదా 100 మీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయినా కూడా వెంటనే టోల్ ఎత్తేసి ప్రయాణికులను పంపించవలసిన అవసరం ఉందని అన్నారు. ఆ నిబంధనలను కలపరు టోల్ ప్లాజా అధికారులు కూడా అమలు చేయాలని, నేషనల్ హైవే మరియు పెట్రోలింగ్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కలపరు టోల్ ప్లాజా వద్ద సంక్రాంతి పండుగకు వచ్చే సమయంలో మళ్లీ వెళ్లే సమయంలో కూడా టోల్ ప్లాజా వద్ద ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకుని ఏ రకంగానూ పబ్లిక్కి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వారి మీద, గేటు మేనేజర్ మీద ఉంది. కాబట్టి రూల్స్ ప్రకారం మీరు సహకరించాలి. కాబట్టి రిక్వెస్ట్ చేయడానికి దగ్గరికి వచ్చి తెలియపరచడం జరిగింది. ఏ రకంగానూ కలపరు టోల్ గేట్లో ఇటు నుంచి వెళ్ళినా అటు నుంచి వచ్చినా గేట్ అనేది పబ్లిక్ ఇబ్బంది లేకోకుండా, క్యూ అనేది పెరగకోకుండా చూసే బాధ్యత మరి లయన్స్ ఇంటర్నేషనల్ 316D డిస్ట్రిక్ట్ మహానగర్ ఆధ్వర్యంలో విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరై పండుగ శోభను తిలకించారు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలతో పాటు ఇలాంటి పండుగలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ 316D డిస్ట్రిక్ట్ మహానగర్ ఆధ్వర్యంలో విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు మరియు చిలక జ్యోతిష్యం వంటివి పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేశాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ పండుగ శోభను తిలకించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితం కాకుండా తెలుగువారి పెద్ద పండుగైన సంక్రాంతిని లయన్స్ క్లబ్ ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. విజయవాడ ప్రజలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ఇలాంటి మంచి కార్యక్రమాలను చేపడతారని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు పూర్తి ప్రోత్సాహాన్ని అందిస్తారని, ఇటీవల అమరావతి ఆవకాయ కార్యక్రమం సాధించిన విషయమే దానికి నిదర్శనమని పేర్కొన్నారు. విశాఖపట్నంలో త్వరలో ఉత్సవాలను నిర్వహించబోతున్నామని, అదేవిధంగా కొండపల్లి, పున్నమి ఘాటు, కనకదుర్గమ్మ ఆలయం, వేదాద్రి వంటి ప్రాంతాలను కలిపి విజయవాడను ఒక ప్రముఖ టూరిజం సర్క్యూట్గా పర్యాటక శాఖ తీర్చిదిద్దాలని ఎంపీ ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ అంటేనే పంటలు ఇంటికి వచ్చే శుభ సమయమని, లోకమంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని పెరిగి ఇవాళ విజయవాడ నగరం మరింతకు ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా బాలాజీ గారు చైర్మన్గా అయిన కాడి నుంచి మనం చూస్తుంటే ఎన్ని ఉత్సవాలు శుభ్రంగా విజయవాడ ఉత్సవం మొదలుకొని నిన్న ఆవకాయ ఉత్సవం వరకు వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇవాళ ఫ్లెమింగో ఉత్సవం కూడా స్టార్ట్ అవుతుంది. రేపు విశాఖపట్నం విశాఖపట్నం ఫెస్టివల్ కూడా ఉంది. వారి ఆధ్వర్యంలో టూరిజం మరింత ముందుకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నగరంలోనూ ఉత్సవాలు తీసుకొచ్చి ప్రజలకి కొంత ఉపశమనం
రిలీఫ్ కలగడమే కాకుండా చిరు వ్యాపారులకి కానీ ఒక పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక సర్క్యులేషన్ మనీ కింద కూడా ఉపయోగపడుతుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ మన గౌరవ ముఖ్యమంత్రి వారు హైదరాబాద్లో చేయటం వల్లే హైదరాబాద్ ఇవాళ ఉంది. తప్పకుండా బాలాజీ గారి ఆధ్వర్యంలో కూడా టూరిజం, ముఖ్యంగా మా విజయవాడ నగరంలో సర్క్యూట్ టూరిజం ఇబ్రహీంపట్నం నుంచి పొన్నమిఘాట్ దాకా, అంతేకాకుండా కొండపల్లి ఫోర్టు, వీటికి తోడు వేదాద్రి గుడి, వీటిలన్నిటి కూడా టూరిజం వారు డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. అనంతరం లయన్స్ క్లబ్ ప్రతినిధులు వకలగడ్డ భాస్కర్రావు, ఆంజనేయులు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరాలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. చిన్న చిన్న పిల్లలకు కూడా రాబోయేటువంటి తరానికి కూడా మకర సంక్రాంతి అంటే ఏంటి, సంక్రాంతి చేసుకోవడానికి కారణం అన్నీ తెలియజేయాలని లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మహానగర్ గత 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎంతో రంగరంగ వైభవంగా చేస్తూ ఉంది. ఒక ఉత్సవంలాగా చేస్తుంది. ఇందులో అందరూ పాల్గొంటారు. ఈ సంవత్సరం మాకు మా నాయకుడు, మా జిల్లా గవర్నరు ఆంజనేయులు గారు, ఆయనకు కూడా ఇటువంటి ఫెస్టివ్స్ అన్నా, ఉత్సవాలన్నా, పండగలన్నా చాలా సంతోషం. వారి కోరిక మీదకు ఈ సంవత్సరం ఈ రోజున ఈ పొన్నమిలో ఎంతో వైభవంగా చేసాం. టూరిజం డిపార్ట్మెంట్ వారు కూడా మాకు ఎంతో సహకరించారు. లయన్స్ మిత్రులందరూ కూడా సహకరించారు. ఈ పండుగని రంగరంగ వైభవంగా జరుపుకుందాం, రండి అందరం కలిసి ప్రయాణం చేద్దాం. ఈ యొక్క సంక్రాంతి సంబరాలు చేయాలని కూడా తలంపుతో ఆయన ఎంత బ్రహ్మాండంగా మా జిల్లాలో ఉన్న 27 మంది పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి, జిల్లాలో ఉన్న ప్రతి లైన్ మిత్రులను కూడా పేరు పేరున అందరినీ ఇన్వైట్ చేసి ఈ యొక్క పెద్ద పండగని ఈ రకంగా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవడంతో పాటు ఈ ప్రముఖ రాజకీయ నాయకులను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి అంతా కూడా హ్యాపీగా ఉండాలి, సరదాగా గడపాలి ఈ రోజంతా అనే ఒక ఉద్దేశంతో ఈ పండగ చేసుకోవటం జరిగింది. దీనికి ఎంతో సహకరిస్తున్న మహానగర్ క్లబ్ వాళ్ళకి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లాంగ్ లివ్ లైనిజం. ఒక టూరిజం సర్క్యూట్ని ఏదైతే ఉందో అది కూడా గౌరవ మంత్రి రామనారెడ్డి గారితో కూడా మాట్లాడి ఉన్నాం. మన అమ్మవారి టెంపుల్ నుంచి ఈ డిఫరెంట్ ప్లేసుల్లో పానకాల స్వామి ఇవన్నీ కూడా టూరిజం ద్వారా ఒక ప్యాకేజ్ సిస్టంతో ఎప్పుడు బయట నుంచి వచ్చిన ఒక 5-6 టెంపుల్స్ 10 టెంపుల్స్ సరౌండింగ్స్ విజయవాడ అన్నీ చూపించడానికి ఒక టూరిజం సర్క్యూట్ని ఒక ప్లాన్ చేస్తున్నాం. ఆ త్వరలో రూపుదిద్దుకుంటుందని కూడా ఆశిస్తున్నాం. వారి ఈ విషయంలో మన ఎంపీ గారి సహకారం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా ఉయ్యూరు మార్కెట్ సెంటర్ సమీపంలో గల శ్రీకృష్ణ సాయి జ్యువెలర్స్ షాప్లో బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడిన నిందితుడిని ఉయ్యూరు పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 80 గ్రాముల బరువైన 30 జతల చెవిదిద్దులను 12 చిన్న ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు కొనడానికి వచ్చిన కంచల్ల సాయి సుధీర్, సన్ ఆఫ్ వెంకటేశ్వరరావును కూడా అరెస్టు చేశారు. కేసు ఛేదనలోనూ ముద్దాయిలను పట్టుకుని రికవరీ చేయడంలోనూ కీలక పాత్ర పోషించిన సిసిఎస్ సిఐ గోవిందరాజు, ఉయ్యూరు పట్టణ సిఐ రామారావును గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాస్ అభినందించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మార్కెట్ సెంటర్ సమీపంలో గల శ్రీకృష్ణ సాయి జ్యువెలర్స్ షాప్లో బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడిన నిందితుడిని ఉయ్యూరు పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుడి వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన గొర్రెల సత్యనారాయణ చిన్నతనం నుండి విలాసాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఇతనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనే పదుల సంఖ్యలో జిల్లాలలో 30కి పైగా కేసులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. గొర్రెల సత్యనారాయణ అనే వ్యక్తి మీద కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనం కేసు ఉంది. యజమానులు భోజనం చేసే టైంలోనూ అలానే ఏదో ఒక ఐటెం కావాలని వాళ్ళని అటెన్షన్ డైవర్ట్ చేసి అక్కడ అరలో ఉన్న జ్యువెలరీ బాక్సులను తనతో తెచ్చుకున్న కర్రల బ్యాగులో పెట్టుకొని క్షణాలలో అక్కడి నుండి మాయమవటం ఇతనికి అలవాటు. అలా చోరీ చేసిన సొత్తును వివిధ మార్గాల ద్వారా అమ్మి విలాసాలు చేస్తూ ఉంటాడు. అదే క్రమంలో గత నెలలో ఉయ్యూరు షాపులో దొంగతనానికి పాల్పడగా సీసీ కెమెరాల ద్వారా అతన్ని గుర్తించి నిఘా ఉంచి పట్టుకోవడం జరిగిందన్నారు. అతని వద్ద నుంచి 80 గ్రాముల బరువైన 30 జతల చెవిదిద్దులను 12 చిన్న ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు కొనడానికి వచ్చిన కంచర్ల సాయి సుధీర్, సన్ ఆఫ్ వెంకటేశ్వరరావును కూడా అరెస్టు చేశారు. మనకి 2 నెలల క్రితం చేశాడు. అక్కడ కూడా కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. ఇలాగే సేమ్ అక్కడ కూడా ఇదే అమ్మతో షాప్లోకి వెళ్ళి అమర్పాటుగా ఉన్నప్పుడు ఇలా ఉంగరాలు తీసుకెళ్ళారు. అయితే 20 గ్రాములకు సంబంధించిన ఉంగరాలు మనం ఇతని దగ్గర రికవర్ చేసుకోవడం జరిగింది. ఇంక ఇతను చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఇంకొక 4 గ్రాముల ఉంగరాలు ఒక ఫైనాన్స్ కంపెనీలో పెట్టాడు. అది కూడా ఆల్రెడీ రికార్డ్ చూపించాం. దానిలో భాగంగా
ఎవరైతే ఫైనాన్స్ కంపెనీలో పెట్టడానికి సహకరించారో అతను రెండో అతన్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను గొర్రెల సత్యనారాయణ సన్నాఫ్ త్రిమూర్తులు. ఇతను పశ్చిమ గోదావరి జిల్లా ఐబీవనం చెందినవాడు. రెండోడు ఇప్పుడు ఎవరైతే ఉంగరాలు తాకట్టు పెట్టడానికి సహకరించాడో అతను కంచెర్ల సాయి సుధీర్ సన్నాఫ్ వెంకటేశ్వరరావు. ఇతనిది నల్లచెరువు గుంటూరు. అండ్ ఎందుకంటే ఈ తాకట్టు పెట్టే క్రమంలో వీళ్ళకి ఆధార్ కార్డు మళ్ళీ దొరికిపోతారనే ఉద్దేశంతో మనం ఈ విధంగా వేరే వాళ్ళ ద్వారా పెట్టించాడు. అతను కూడా రిసీవర్ కింద అరెస్ట్ చూపించాడు. విజయవాడ సమతా విద్యానికేతన్ ప్రగతి హైస్కూల్ 1987-88 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక నగరంలోని ఓ హోటల్లో జరిగింది. 37 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న వారంతా ఒక చోట చేరారు. తమ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన, జీవితంలో ఉన్నత స్థాయిలో నిలిచేందుకు తోడ్పడిన ఉపాధ్యాయులను సత్కరించి వారి ఆశీస్సులు పొందారు. విజయవాడ సూర్యారావుపేటలోని సమతా విద్యానికేతన్ ప్రగతి హైస్కూల్ 1987-88 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక నగరంలో జరిగింది. ఈ ఆత్మీయ కలయికకు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా హాజరయ్యారు. తమ చిన్ననాటి మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. పాఠశాలలో చేసిన అల్లరి, ఉపాధ్యాయుల చేతిలో తిన్న దెబ్బలు, వారు నేర్పిన క్రమశిక్షణ, నైతిక విలువలు, విద్యాబుద్ధుల గురించి నెమరవేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకుంటూ, కుటుంబం, పిల్లల గురించి ఆరా తీస్తూ తమ బాల్య స్మృతులను గుర్తు తెచ్చుకున్నారు. పాఠశాలలో గడిపిన ఆనందమైన క్షణాలను, అనుభూతులు, ఆత్మీయ పలకరింపులు, ఉపాధ్యాయులు చూపిన వాత్సల్యాన్ని పంచుకున్నారు. సమాజంలో మంచి పౌరులుగా తమను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను అందరినీ ఆహ్వానించి వారిని గౌరవించుకొని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు సిహెచ్ శ్రీనివాసు, కృష్ణకాంత్, భార్గవి, శ్రావణి, సుజాత మాట్లాడుతూ సామాజిక మాధ్యమం ద్వారా తమ పూర్వ విద్యార్థులు ఒక్కొక్కరుగా గ్రూపులో చేరి తమ పాఠశాల రోజుల్లోని అనుభవాలను సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నామని తెలిపారు. పూర్వ విద్యార్థులంతా ఒకచోట కలవాలని, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను కూడా ఆహ్వానించి సన్మానించుకోవాలని 2 నెలల క్రితం ఒక ప్రణాళిక చేసుకుని నేడు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. తామందరి జీవితాల్లో ఈరోజు మరుపురాని రోజని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు, నేర్పిన క్రమశిక్షణ, విలువలు తమకు జీవితంలో ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. 37 ఇయర్స్ తర్వాత మేమందరం కలిసాము. ఆ సందర్భంగా చాలా ఆనందంగా ఉంది. మేమందరం ఇలా కలిసి అందరం ఈ సమయాన్ని షేర్ చేసుకుంటున్నందుకు కూడా గర్వంగా ఉంది. గురువులతో, ఎస్పెషల్గా గురువులందరూ కూడా మాకు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళ యొక్క విద్యని మాకు ప్రసాదించి చక్కగా మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది అనడానికి తార్కాణం ఇదే. ఇలాగా ఈ రోజుని మర్చిపోకూడదు. అందరం కూడా ఒకసారి చలనచిత్రంలో హ్యాపీ డేస్ని తలుచుకుంటూ ఒకసారి ఆ పాటను పాడుకుందాం. హ్యాపీ డేస్, హ్యాపీ డేస్. 37 సంవత్సరాల తర్వాత మేమందరం కలిసాము. చాలా సంతోషంగా ఉంది. టీచర్స్తో విత్ టీచర్స్తో కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ అన్ని రంగాల్లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి మాకు కుదిరింది టీచర్స్ని కలవడం కానీ, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ. ఈ సందర్భంగా మేము అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సంతోషాన్ని మేము ఏ విధంగా పంచుకోవాలనుకున్నాం. వాళ్ళంటే మా టీచర్లు ఇక్కడ ఉన్నారు, మాకు మార్గదర్శకులు. వాళ్ళు చెప్పిన అడుగుజాడల్లో, క్రమశిక్షణలో ముఖ్యంగా మా అన్నపూర్ణ టీచర్ గారు మాకు ఆ రోజు చెప్పిన న్యాచురల్ సైన్స్కి ఈ రోజున అదే ఫీల్డ్లో నేను సక్సెస్లో ఉన్నాను. మళ్ళీ మా సుధారాణి మేడం చాలా స్ట్రిక్ట్గా ఉండి మాకు మిస్టరీని హిస్టరీగా కాకుండా మంచిగా చెప్పి, ఏ రోజుకి ఆ రోజు చెప్పలేకపోతే ఆ రోజున ఒక చిన్న గిచ్చి తొడపాసాన్ని పెట్టి, భాగ్యలక్ష్మి టీచర్ గారు మాకు హిందీ నేర్పించి, ఈరోజు హైదరాబాద్లో మేము హిందీ మాట్లాడుతున్నామంటే భాగ్యలక్ష్మి టీచర్ గారు మాకు ఆ రోజు చెప్పారు. 16 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసులో మన స్కూలు వదిలి వెళ్ళిన వీరు సుమారు 37 సంవత్సరాల తర్వాత అందరూ కలుసుకొని మా టీచర్స్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. అప్పుడు మా దృష్టి అంతా మిమ్మల్ని అందరినీ బాగా కొట్టి చదివించాలనే తప్ప ఇంకా బాగా చదివించాలని కొట్టడం కూడా జరిగేది. అప్పుడేమో మీరు చిన్నపిల్లలు, ఇప్పుడేమో పెద్దవాళ్ళు అయిపోయి జీవితంలో స్థిరపడిపోయారు. పిల్లలు కూడా అంతే సహకారంతో మాకు మంచి పేరు తెచ్చారని నేను అనుకుంటున్నాను.
ఇందాక వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే మాకు చాలా సంతోషం అనిపించింది. మేము అంటే దానికి అర్హులమా కాదా అనేది తర్వాత పక్కన పెడితే వాళ్ళ అభిప్రాయాలని చాలా చక్కగా విశదీకరించారు. చాలా సంతోషం. వీళ్ళు ఇంకా అభివృద్ధిలోకి రావాలని, మనం జీవితంలో ఏది సాధించాలన్నా మన క్రమశిక్షణ ఇవన్నీ ఉండాలి. ఆ రోజుల్లోనే మా వ్యవస్థాపకులు చంద్రశేఖర్ గారు మంచి అలవాట్లు అని ఒక పుస్తకం కూడా రచించారు. ఆ పుస్తకం మొదట్లో ప్రతి విద్యార్థికి మేము సప్లై చేసేవాళ్ళం. దాన్ని తూచా తప్పకుండా పాటించేవాళ్ళు. పాటించడంతో వాళ్ళకి మంచి అలవాట్లు వచ్చినాయేమో అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ గుర్తున్నారు నాకు. ఎందుకంటే ఆ ఏజ్లో ఉండి కూడా, మీరు టీనేజ్లో ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే మీరు 15, 14, 16 ఏళ్ళు ఈ మధ్యలో ఉండేవారు. ఎవ్వరు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని, ఏ టీచర్ని కూడా. మీలో మీరు కూడా ఎంతో బాగా ఉండేవారు. కొట్టుకోవటం కానీ కుమ్ముకోవటం కానీ ఉండేది కాదు. అంత చక్కగా, అంత డిసిప్లిన్డ్గా మేమేదో చిన్న ఊతం ఇస్తే దాన్ని పట్టుకుని మీరు చక్కగా బాగా అభివృద్ధిలోకి వచ్చి మీరందరూ ఇవాళ ఎంత సంతోషంగా మమ్మల్ని సంతోషపరుస్తూ, మీరు సంతోషిస్తూ ఇలా ఈ దినాన్ని ఎంత బాగా జరుపుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది. మన సంస్కృతిని, సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ భారతీయతను ప్రతిబింబించే విధంగా ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలను కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వాణి విద్యానికేతన్ స్కూల్లో వైభవంగా సాగాయి. అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, బొమ్మల కొలువు, హరిదాసు కీర్తనలు, పిట్టల దొర గారడి మాటలు, గోదాదేవి, బాలకృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు ఆద్యంతం అందరినీ ఆకట్టుకున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వాణి విద్యానికేతన్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాణి స్కూల్ కరెస్పాండెంట్ నందిగం రవికుమార్, రమా దంపతులు భోగి మంటలతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి గోపూజ నిర్వహించి కొత్త బియ్యంతో పాలు పొంగించారు. వాణి స్కూల్ ప్రాంగణమంతా రంగవల్లులతో అందంగా తీర్చిదిద్ది మధ్యలో గొబ్బెమ్మలుంచారు. బొమ్మల కొలువు, హరిదాస్ కీర్తనలు, పిట్టల దొర గారడి మాటలు, గోదాదేవి కళ్యాణం, బాలకృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు ఆద్యంతం ఆకట్టుకున్నారు. ఎల్కేజీ, యూకేజీ పిల్లలందరినీ వరుసగా కుర్చీలో కూర్చోబెట్టి వాణి యాజమాన్యం, విచ్చేసిన అతిథులు, తల్లిదండ్రులు కలిసి భోగిపళ్ళె పోశారు. విద్యార్థులు అందంగా వేసిన ముచ్చటైన రంగవల్లులను చూసి న్యాయ నిర్ణేతలు ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సలేషన్ బహుమతులు అందజేసి అభినందించారు. సాంప్రదాయ వేషధారణతో రంగురంగుల దుస్తుల్లో మెరిసిపోతున్న బాలబాలికలందరూ సాంస్కృతిక కార్యక్రమాలలో ఎంతో హుషారుగా పాల్గొన్నారు. రంగురంగుల పతంగులు ఎగరవేశారు. వాణి స్కూల్ ప్రాంగణమంతా సంక్రాంతి పండుగ శోభతో కోలాహలంగా మారింది. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రతిరోజు పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నందిగం రవికుమార్ మాట్లాడుతూ, మన సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వాణి స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలను నిర్వహించుకోవటం ఆనందంగా ఉందన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్లో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి తెలిపారు. ఈ ఆఫర్లను కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 1000 రూపాయల కొనుగోలుపై కూడా ఎలక్ట్రికల్ బైక్ పొందే అవకాశం ఉందన్నారు. బందర్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ప్రతిరోజు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 35వ లక్కీ డ్రాను కీర్తిలాల్ అండ్ సన్స్ మేనేజర్ వెంకటేశ్వర్లు తీశారు. ఈ డ్రాలో గుంటూరుకు చెందిన లక్ష్మి ఎలక్ట్రికల్ బైక్ను గెలుచుకున్నారు. ఆమెకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, శుభమస్తు షాపింగ్ మాల్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఖాతాదారుల కోసం లక్కీ డ్రా నిర్వహించడం ముదాహమన్నారు. లక్కీ డ్రా విజేతకు అభినందనలు తెలిపారు. శుభమస్తు షాపింగ్ మాల్లో ఆఫర్లు చాలా బాగున్నాయమ్మా. ఎలక్ట్రానిక్ బైక్ గెలుచుకున్నారు ఇప్పుడే గుంటూరు వాళ్ళు, లక్ష్మి గారు అని చెప్పేసి గుంటూరు కస్టమరు. చాలా సంతోషం నాకు తెలిసినందుకు. వెరీ నైస్, థ్యాంక్ యూ. అనంతరం షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ, తమ షాపింగ్ మాల్లో ప్రత్యేక డిజిటల్ డ్రా వలన ఒక్కరోజు షాపింగ్ చేసిన ఖాతాదారులకు కూడా బహుమతి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. భలే పండుగల పేరిట ఏర్పాటు చేసిన లక్కీ డ్రా ద్వారా 39 బైకులు, 2 కార్లను అందజేస్తున్నామన్నారు. మేమంతే తగ్గించి అమ్ముతాం క్యాప్షన్లతో అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా మరిన్ని వెరైటీలు అందుబాటులోకి వచ్చాయని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మేము పిలవంగానే కీర్తిలాల్ మేనేజర్ గారు అయిన వెంకటేశ్వర్లు గారు రావటం ఎంతో వాళ్ళకి శుభమస్తు షాపింగ్ మాల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము.
విజయవాడ సొమ్మస్తు కస్టమర్లందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మన దగ్గర అన్ని వెరైటీస్తో అందరికీ అందుబాటు ధరల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈరోజు 35వ ఎలక్ట్రానిక్ బైక్ డ్రా తీయటం జరిగింది. లక్ష్మీ గారు విన్ అయ్యారండి. ఈరోజు 35వ ఎలక్ట్రానిక్ డ్రా విన్ అయిన వారు లక్ష్మీ గారు. వాళ్ళకి సొమ్మస్తు తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. మన దగ్గర అందరికీ ఫెస్టివల్ సందర్భంగా అందరికీ అందుబాటు ధరల్లో అందరికీ అన్ని వెరైటీస్ మెన్స్ వేర్, కిడ్స్ వేర్, డ్రెస్సెస్ కూడా లభించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన విజయవాడ సొమ్మస్తు కస్టమర్లందరూ వినియోగించుకోవాలని. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు కృష్ణా జిల్లా పెద్దపారుపూడి మండలం కోర్నిపాడు గ్రామానికి చెందిన యువ రైతు ఆకుల నాగరాజు. 12 ఎకరాల భూమిని కౌలుకి తీసుకుని పలు తీగజాతి చెట్లు, జాతి కూరగాయల సాగు చేస్తూ రోజుకు 30,000 ఆదాయం తీస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకున్న వ్యవసాయం మీద మక్కువతో 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని ఏడాది పాటు ఆదాయం వచ్చేలా ప్రణాళికను సిద్ధం చేసుకొని కూరగాయ పంటల సాగు చేయటం ప్రారంభించాడు. 30 మంది కూలీలకు ప్రతిరోజు ఉపాధిని కల్పిస్తూ తాను పండిస్తున్న పొట్ల, కాకర, చిక్కుడు, సొర, బెండ, బొప్పాయి, మునగ పంటలను తానే గుడివాడ రైతు బజార్లో విక్రయిస్తూ మంచి లాభాలను గడిస్తున్నాడు. రోజుకు 30,000 సంపాదిస్తున్నానని నాగరాజు అంటున్నారు. ప్రతి రైతు పలు పంటల సాగు చేస్తూ ఏడాది పొడవునా ఆదాయం వచ్చేలా వ్యవసాయంలో మార్పులు చేసుకుని పంటలు పండిస్తే వ్యవసాయం దండక కాదు, ప్రతిరోజు పండగే అంటున్నాడు యువ రైతు ఆకుల నాగరాజు. డైలీ కూలీలకి 400 కూలీ. పొద్దున్నే 7ంటికి వస్తారు, సాయంత్రం 4 గంటల వరకు ఉంటారు. మార్కెట్ గుడివాడ రైతు బజార్లో మేమే అమ్ముకుంటాము. కాకపోతే రైతు బజార్ నిండా దళారులు ఎక్కువ అయిపోయారు. రైతులకి ఇది లేదు. కొంచెం రైతులకు కూడా ప్లేసులు ఇస్తే రైతులు కూడా ప్రతి రైతు అమ్ముకోడాకుంటే పంట వేయగలుగుతాడు. అదే దళారుల చేతులకు వెళ్తే వాళ్ళు ఇచ్చినంత మనం తీసుకున్నంత మనల్ని దోచుకుంటారు. మనకి ఏమి ఇన్కమ్ ఉండదు. వాళ్ళు అడిగిన రేటుకి ఇచ్చేసి వచ్చేయాలి. ఎకరానికి బెండకు వచ్చి 70,000 దాకా ఖర్చు అయింది. బెండకి. చిక్కుడికి విత్తనాలు 800 తీసుకున్నారు. ఎకరానికి 7 కేజీలు పట్టినాయి చిక్కుడు విత్తనాలు. కాకర వచ్చేసరికి ప్యాకెట్ 1600, 6 ప్యాకెట్లు పెట్టా. అది సొరకాయ ప్యాకెట్ వచ్చేసరికి 200, 250. ఇప్పుడు మార్కెట్ కి బెండకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ 3 వెళ్తున్నాయి. బెండకాయ 50 కేజీల బస్తాలు 20 నుంచి 25 బస్తాలు వెళ్తాయి. బెండకాయలు, చిక్కుడుకాయ వచ్చి 2 క్వింటాలన్నర అట్టా వెళ్తాయి డైలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.